8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట ప్రకారంగా ఇది మనం దేవుణ్ణి ఆరాధించుకునే క్రమంలో మనం కొన్ని మాటలని మన జ్ఞాపకాలు తెచ్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. 29వ వచనంలో రాయబడిన మాట, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు. అలా యేసుక్రీస్తు వారికి తోడై ఉండి ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు ఈ భూప్రపంచంలో ఇప్పటికి కూడా అంతుచిక్కని ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువు ద్వారా మన యేసుక్రీస్తు వారు, అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మన ప్రభు అంటాం. మన ప్రభువు ద్వారా దేవుడు చేయిస్తూ వచ్చాడు. ఆ మాట మళ్ళీ చదువుతుంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి మరొక మాట ఆయన అంటాడు, ఏమనంటే కింద, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. దేవుడు తోడై ఉన్నప్పుడు, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు మనం ఆయనకి ఇష్టమైన కార్యాలను చేయాలి. ఇది మనం ఈరోజు నేర్చుకోదగ్గ విషయం. దేవుడు మనకు తోడై ఉన్న ఆ కాలంలో యేసుక్రీస్తు వారికి ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో, దేవుడు తోడై ఉండగా ఆయన దేవునికి మహిమకరమైన పనులే చేశాడు, కానీ దేవునికి అవమానకరమైన పనులు ఎక్కడ కూడా చేయలేదు. ఒక్కట కూడా కనపడదు మనకి. యోహాను, లోక, మత్తయి, మార్కు, లోక, యోహాను అంటాం కదా. ఈ మత్తయి, మార్కు, లోక, యోహానులో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర మనకు కనపడుతుంది. ఇందులో ఒక్కటంటే ఒక్కట కూడా దేవునికి ఈ కార్యం వల్ల అవమానం, ఈ పని వల్ల అవమానం, ఈ మాట వల్ల అవమానం జరిగిందని అనడానికి వీలు లేని జీవితాన్ని ఆయన జీవించాడు. ఒక్కట కూడా మనకు కనపడదండి. అలాంటి గొప్పదైన జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తోడై ఉన్నప్పుడు మనం దేవుడికి ఇష్టమైన కార్యములు చేయాలి. బయటికి పెట్టరా, ఏం పడతా. దేవునికి ఇష్టమైన కార్యములను చెయ్యాలి. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, ఎందుకు తోడై అంటాడు దేవుడు కూడా ఎందుకు తోడై అంటాడంటే, ఆయన సహాయం మనం పొందుకుని, ఆయన సహాయం వలన మనం ఆయనకి మహిమకరమైన జీవితాలు జీవిస్తామని మనకు సహాయం చేస్తాడు ఆయన. లేకపోతే మనకు ఆయన సహాయం చేయవలసిన పనే ఉంది. మనకెందుకు సహాయపడుతున్నాడు దేవుడు, మనకెందుకు తోడై ఉన్నాడు దేవుడు అంటే, దేవుడు తన మహిమ నిమిత్తం మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, తనకు మహిమ తీసుకొచ్చే పిల్లలంగా మనం ఉండాలి కాబట్టి, ఆయన మహిమకు కీర్తి కలగజేసే పిల్లలుగా మనం ఉండాలి కాబట్టి మనకు ఆయన తోడై ఉంటున్నాడు. కాబట్టి ఇలా తోడై ఉన్న ఈ క్రమంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకి ఇష్టమైన కార్యము చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన కార్యం చెయ్యాలి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం అంటే ఆయనకి ఇష్టమైన కార్యం, అంతే కదా. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే దేవునికి ఇష్టమైన కార్యం. ఇంత ఇష్టమైన కార్యం మనం చేయడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ఇంత ఇష్టమైన కార్యం చేయాలంటే, ఈ ఆరాధన చేయాలంటే మనం కొన్ని నేర్చుకోవాలి. ఏంటంటే ఒకటే ఒక ఫార్ములా. ఈ ప్రసంగం అంతటికే ఒకటే ఒక ఏమంటాం దాన్ని, ఆధారమైన మాట ఒకటి చెప్తాను చూడండి. ఒకటే దేవునికి ఇష్టమైనది చెయ్యాలి. 2, దేవునికి ఇష్టం లేనిది మానేయాలి. అంతే కదండి. యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇదే. దేవునికి ఇష్టమైనది చేశాడు, దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చేయలేదు. అలాగే మనం కూడా దేవుని ఆరాధించడం అంటే మనం ఏదేదో అనుకుంటాం. మన చాలా సందర్భాలు మీకు ఈ మాటలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుని ఆరాధన చేయమంటే ఏదేదో కాదు. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే ఒక పాట పాడడమో, ఒక మోకరించి దేవునికి ఏదైనా చేయడమో, లేకపోతే నలుగురితో పాటు కలిసి రాయబడింది పలుకుతుంటే పలకడమో, ఇదేది కాదు దేవుడిని ఆరాధన చేయడం అంటే.
దేవుని ఆరాధన చేయడం అంటే దేవునికి ఇష్టమైంది చేయడం, ఆయనకి ఇష్టం లేనిది మానేయడం. ఇది ఒకటి నేర్చుకుంటే మన జీవితమే ఆయనకి ఆరాధన. ఇది నేర్చుకోకపోతే ఆదివారం మనకు కొంత సమయం ఉంటుంది ఆరాధనకి, అది మన ఆరాధన. ఇది నేర్చుకున్న వారికి ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు సమయం ఇస్తే ఆ సమయంలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 1 నిమిషమో ఒక సమయం ఉంటుంది. అది మాత్రమే మనకి ఆరాధనగా మారుతుంది. కానీ అది కాదు దేవుడికి ఇష్టమైంది. నేను ఎల్లప్పుడూ చేయదును అంటే ఇది దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన ఆరాధన. మళ్ళీ చెప్తున్నాను ఒకటి, అదే మాట మళ్ళీ చెప్తున్నాను. దేవునికి ఇష్టమైంది చెయ్యాలి, దేవునికి ఇష్టం లేనిది మానేయాలి. అదొకటే. ఇది ఒకటి నేర్చుకోండి, మన జీవితం అంతా దేవునికి ఆరాధనే, ఇంకేముండదు. ఆరాధన అంటే నువ్వు నోటితో పొగడనక్కర్లేదు. ఆరాధన అంటే నువ్వు మందిరంలోకి వచ్చి మోకరించి చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. సమాజంలో ప్రజల మధ్యలో నీ నోటి మాటలే దేవుడికి ఆరాధన. సమాజంలో నువ్వు నడుచుకునే పద్ధతులే దేవునికి ఆరాధన. నీ క్రియలు, నీ పద్ధతులు ఇవన్నీ కూడా దేవునికి, నువ్వు నోటితో చేయకపోయినా నీ క్రియల ద్వారా, నీ పద్ధతుల ద్వారా నువ్వు దేవుని ఆరాధన చేస్తూనే ఉంటావు. నేను ఒక ఇద్దరి జీవితాన్ని మీ ముందు పెట్టి నేను ముందుకి మీకు సమయం ఇస్తాను ఆరాధన కోసం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనందరికి తెలిసిన సందర్భం, చాలాసార్లు మనం నేర్చుకున్నాం దీన్ని. మళ్ళీ ఒకసారి మరొక కోణంలో దీన్ని ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 2 నుంచి చదివితే బాగుంటుందండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నాను. ఆయన యోదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తీసం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. 4 వచ్చిన ఇంపార్టెంట్, 2 అని చెప్పాను కదా. 4, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని మార్గాల్లో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మనం కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకి వెళ్ళకోకుండా మనం వెళ్ళాల్సిన ప్రదేశంలో ఒకవేళ ఆ ప్రదేశం దారిలో అయినా సరే మనం ఆ ప్రదేశాలను దాటి లేకపోతే మరొక మార్గంలోనో మనం ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అలాగా కానీ తప్పనిసరి పరిస్థితులు వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా వెళ్ళాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది, తప్పలేదు ఇంకా. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఉదాహరణకి కొన్ని ప్రాంతాల నుంచి యెరూషలేముకే వెళ్ళాలంటే యెరూషలేముకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఈ సమరయ పట్టణాలు, సమరయ పల్లెలు మనకి తగులుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలకు గుండా వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ఒక ఊరిలో ప్రవేశించాలని వెళ్తుంటే, అదే చివరి కాలంలో ఆయన యెరూషలేముకి వెళ్ళే ప్రయాణంలో వెళ్తుంటే మా ఊర్లోకి రావద్దని ఆటంకపరిస్తే పేతురు గారు అంటారు, ప్రభువా ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి అందరిని తగలబెట్టేద్దామని అడుగుతుందా అంటే అర్థం ఏంటంటే, కొన్ని ప్రాంతాల గుండా వెళ్ళవలసి వచ్చేటప్పుడు మనం ఇష్టం లేని ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. కొన్ని ప్రాంతాలని స్కిప్ చేయడానికి అంత వెసులుబాటు ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను, తప్పదు ఇంకా వెళ్ళాలి ఆ మార్గంలో. అంటే సమరయ మార్గం అంటే ఊర్లోకి వెళ్ళనవసరం లేదండి, ఆ సమరయ మార్గం గుండా. ఇప్పుడు ఉదాహరణకి ఆలమూరు నుంచి ఎలమూరు వెళ్ళాలి, మన ఊళ్ళోకి వెళ్ళి అలా తిరిగి ఇలా రావనవసరం లేదు, మెల్లగా మెయిన్ మార్గంలో వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ఊరి మధ్యలో రహదారి ఉంది. కొన్ని ఊర్లకి ఊరి మధ్యలో రహదారి ఉండదు, ఊరికి ఆనుకుని ఉంటుంది. ఆ రహదారిలో నుంచి ఒక చీలిక మళ్ళీ ఊర్లోకి వెళ్ళడానికి ఉంటుంది. ఇలా ఈ మెయిన్ దారి ఏదైతే ఉందో అది ఈ మెయిన్ దారి గుండా వెళ్తుంటే ఒక బావి దగ్గర ఆయన ఆగాడు. అది చూడండి 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. ఒక ఊరు అది సుకారు. సమరయ అంటే ఒక పట్టణం, సమరయ అంటే షోమ్రోను. ఇదివరకు ఎప్పుడో మీకు పాఠం చెప్పాను, గుర్తుందో లేదు మీకు. సమరయ అంటే షోమ్రోను, ఇశ్రాయేలీల క్యాపిటల్ సిటీ, అది ఇశ్రాయేల్ రాజధాని. ఇప్పుడు మనకు అమరావతి ఎలాగో, హైదరాబాద్కి తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో, అలాగా ఈ సమరయ్యల ప్రాంతానికి క్యాపిటల్ సిటీ షోమ్రోన్ అని ఒక ఇశ్రాయేల్ రాజ్య పరిపాలన సంస్థ ఉండేదన్నమాట అక్కడ. ఇదే ఈ షోమ్రోను, ఈ సమరయ్య. ఈ ఊర్లో, ఈ పట్టణంలో చిన్న పల్లెటూరు ఒకటి ఉంది, దాని పేరు సుకారు. ఈ ఊరికి వచ్చాడంట. అక్కడ యాకోబు బావి ఉండేను.
యాకోబు బావి. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా మరి పితరులు సంచరించిన ప్రదేశాలు. ఈ ప్రాంతాలన్నీ కూడా మరి బైబిల్లో ఉన్న పితరులు సంచారం చేసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఇలా ప్రదేశాల్లో సంచారం చేసిన ప్రదేశాల్లో పితరులు కొన్ని ఆనవాళ్ళను విడిచి వెళ్ళిపోయారు. మన చెప్పాను మీకు బలిపీఠాలని, బావులని, ఇలాంటి కొన్ని ఆనవాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ బలిపీఠాలని పాడు చేయొచ్చేమో కానీ బావులు అనేవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ మన్నుతో పూర్తి చేసినా దాని తాలూకు ఆనవాళ్ళు ఉంటాయి. మళ్ళీ అబ్రహాము ఆ కాలంలో తవ్విన బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేస్తే మళ్ళీ అందులో ఉన్న మన్ను తీసి బయటపడేసి మళ్ళీ బావిని తయారు చేశాడు ఇస్సాకు గారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇలాగా తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా ఉంటున్న ఒక బావి ఉంది. ఆ బావిలోకి నీరు కోసం అందరూ ఆ ఊరిలో వచ్చేవారంట. ఆ ఊరిలో నీడ్ అదే వాటర్ నీడ్ అంటే అదే ఇంకా ఇంకొక అవకాశం కానీ మరొక ఆధారం కానీ వారికి లేదు. నీరు కావాలంటే ఆ ప్రదేశానికి రావాలి. యాకోబు బావిలోకి వచ్చి వారు అది యోసేపుకి, యాకోబు గారిదే కానీ యోసేపుకి ఇచ్చాడంట. ఆ బావిలో నీళ్ళు చేతుకుని వెళ్ళాలి. ఆ ఊరంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా బావి నీళ్ళు ఆధారం, ఆ నీళ్ళే ఆధారం. ఇలాంటి ఆధారమైన ఈ నీరు, ఈ బావి చుట్టూ ఉన్న చరిత్ర. ఇప్పుడు ఈ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మంచిది కాదు. ఎలాంటి స్వభావం కలిగిందంటే వ్యభిచార సంబంధమైన ఆలోచనలో, వ్యభిచార సంబంధమైన క్రియలు, కార్యకలాపాలు చేసే ఒక పాపిష్టి స్త్రీ, పాపాత్మురు. ఒక మాటలో చెప్పాలంటే పాపాత్మురాలే. ఎందుకంటే ఆమె జీవితమే పరిశుద్ధమైంది కాదు. ఆమె జీవితం అంతా కలంకం. ఆమె జీవితానికి ఈ విధానం అనేది అలవాటు అయిపోయింది. ఏ విధానం అంటే ఒక భర్తకి కట్టుబడి బ్రతకాలన్న ఆలోచన ఆమె జీవితంలో లేదు. వ్యభిచార సంబంధమైన కార్యకలాపాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది సంసార జీవితాల్లోకి రాలేరు వెనక్కి. ఎందుకంటే వారు ఇష్టపడరు. వారి జీవితానికి అది ఇంకా బాగుంది, స్వేచ్ఛగా ఉంది అనిపిస్తుంటుంది. ఇక్కడ ఈ స్త్రీ కూడా మంచిది కాదు. ఈమె ఎవరో లేని సమయం చూసి నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. అది మిట్ట మధ్యాహ్న కాలం. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు కూడా ఎప్పుడూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు శిష్యులు ఎప్పుడూ ఉండేవారు. పగలెప్పుడూ కూడా ఆయన శిష్యులు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. రాత్రి ఏకాంతంగా ఉండేవాడు. మనందరికీ తెలిసిందే. మనం కూడా పరిచర్యలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒంటరిగా బ్యాగ్ వేసుకుని పరిచర్యకి వెళ్ళకూడదు, తప్పది. మనతో పాటు సహోదరుడు ఉండాలి. లేకపోతే విశ్వాసురాలైన భార్య కేఫా పేతురు గారు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టిన ఎలాగైతే వెళ్ళాడో అలా వెళ్ళాలి. కానీ ఈ విధానం అనేది చాలామందికి లేదు. బైబిల్కి విరుద్ధమైన పరిచర్య చాలామంది జరిగిస్తున్నారో ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఆ ప్రాంతానికి వచ్చారో, బావి దగ్గర ఉన్నారో, మధ్యాహ్నం అయింది, భోజనం ఆకలేసే సమయం అయింది. ఇప్పుడు ఏం చేశారంటే శిష్యులు ఏదైనా తేవడానికి పక్కనున్న ఊరికి బయలుదేరి వెళ్ళారు. వినండి, ఊరికి బయలుదేరి వెళ్ళారు. యేసుక్రీస్తు వారిని ఒక్కరినే విడిచిపెట్టేశారు. ఈయన ఈ సుకారాన్ని ఊరికి రావడానికి కూడా ఒక గొప్ప ప్రణాళిక. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒట్నే మనకలా ఖాళీ కూలీగా తిరగడం. మనమంటే ఒట్నే తిరుగుతాం కానీ ఆయన తిరగడం కదా. గెదరనీయుల దేశానికి నది దాటి అవతలకి వెళ్తున్నాడంటే కారణం ఉంది. ఆ నది అవతల ఎవరు ఆయన చేత రక్షింపబడవలసిన వారు ఉన్నారు. సిలోమను కోనేటి దగ్గరికి ఆయన వెళ్తున్నాడంటే కారణం ఉంది. ఆయన చేత ఎవరో స్వస్థపరచగోరు వారు అక్కడ ఉన్నారు. ఆయన నడుచుకుంటూ ఆ మార్గాల గుండా వెళ్తున్నాడంటే అక్కడ ఏదో కారణం ఉంది. ఆయన చేత శుద్ధులు అవ్వడానికి సిద్ధంగా ఉన్న కుష్ఠరోగులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన కోసం తాను జీవించలేదు. ఆయన ఎప్పుడూ కూడా కేవలం నా సుఖం, నా సంతోషమని తన సంతోషాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఆ సమయానికి ఎవరి కోసం నేను నియమించబడ్డానో, ఈ సమయానికి ఎవరిని రక్షణలోకి నడిపించాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఇది ఆయన మనసులో ఉన్న పెద్ద పెద్ద ప్రణాళికలు అవి శిష్యులకు కూడా తెలియవు. సమరయ్యలోని సుకారని ఊరికి రావడానికి ఏంటి ప్రణాళిక అంటే, ఒకవేళ శిష్యులకు కూడా ఈ విషయం తెలియదండి. నిజంగా తెలియదు. యేసుక్రీస్తు వారి మనసులో ఉంది. వీరందరూ వెళ్ళిపోతున్నారో ఏమైనా కొనుక్కొద్దామని, ఈయన కూడా వెళ్ళిపోవచ్చు కదంటే ఈయన వెళ్ళట్లేదు. కారణం ఈయన మనసులో ప్రణాళిక ఉంది. ఎవరి మీదో ఒక దృష్టి ఉంది. ఎవరో వస్తారో
వారిని రక్షణలోకి నడిపించాలి, పాపపు జీవితాల్లోంచి పవిత్రతలోకి వారిని నడిపించాలి. ఇది ఆయన కాన్సెప్ట్. ఇది సరే, వారందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా బావి దగ్గర ఎదురు చూస్తున్నాడో, మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఎదురు చూస్తుంటే అది వాళ్ళంత దూరాన ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. తొందరగా వాళ్ళంత దూరాన ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. ఒక కుండ చేతితో పట్టుకుని భుజం పెట్టుకుని వస్తుంది. వచ్చి గబగబ నీళ్లు చేదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడో చూడండి ఒకసారి. 7వ వచనం, 4-7 వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు చూశారు కదా, ఏదో ఒక రకంగా ఆమెతో మాట్లాడాలి. మనం కూడా ఎవరినైనా కదిలించడానికే, ఎవరితోనైనా మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడట్లేదు. ఈ మధ్యకాలంలో మనం ఏమైపోయామంటే ఏమంటారంటే సొంత ప్యాన్ ఏదో అంటారు, ఏదో పరాన్న జీవులు అంటారు కదండి, ఒకరి మీద ఒకరు ఆధారపడే జీవులు. అలాంటి కాలం అయిపోయింది ఇప్పుడు. పరాన్న జీవులు కాదు, సొంతంగా నాకు నేను అన్నట్టుగానే. అసలు ఎవరినైనా రక్షణలోకి నడిపించడానికి కానీ, ఎవరికైనా దేవుడి మాటలు చెప్పడానికి కానీ ఈ వారకాలంలో ఏమైనా ప్రయత్నం చేసాం మనం? వారకాలంలో మనకు వచ్చింది ఉచితంగా రక్షణ. ఎవరికి ఉచితమైన రక్షణ మనం ఇవ్వట్లేదు. ఎవరితోనూ రక్షణ విషయం, ఎవరితోనూ దేవుని విషయం, ఎవరితోనూ యేసుక్రీస్తు గురించిన విషయం, ఎవరితోటి వాక్య సంబంధమైన విషయం అసలు ఎవరితోనూ మాట్లాడట్లేదు. అంతా మనం ఏమైపోయామంటే సొంత జీవులు అయిపోయాం. మనమే మాట కలుపుతున్నాడు ఈయన. ఎందుకు కలుపుతున్నాడు మాట ఎందుకు కలపాలి ఈయన? ఆలోచించేయండి. మాట ఎందుకు కలపాలి? బావిలో నీళ్లు తీసుకు తాగలేడా? ఏమంటే బావిలో నీళ్లు తీసుకు తాగలేడా? వచ్చిన స్త్రీనే నీళ్ళు అడగాల? మాట కలపడానికి ఆయన అంతసేపు ఒకవేళ దాహం వేసినా, దాహం కొన్న కిందకంటాడు, నేను ఆకలి గొన్నను నేను మీతో చెప్పనంటాడు. ఇదే అధ్యాయంలో ఆకలి కొన్న వాళ్ళకి చెప్పట్లేదు. దాహం వేస్తే మాత్రం ఎవరు చెప్తున్నాడు? ఈయన సమరయ స్త్రీ చెప్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఆలోచించండి. నాకు ఆహారం, ఇప్పుడు మీరు చూడండి, మాట కావాలంటే 33 వచ్చిన కాదండి, క్షమించండి, ఇక్కడ కదా విషయం, వేరే చోట ఉంటుంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, యెషయా గ్రంథంలో. అయితే చెప్తున్నాడు ఏమనంటే తనకి దాహం వేసి తనకి ఆహారం కావాల్సి వచ్చినా ఎవరిని అడగట్లేదు. కానీ ఆయనకి దాహం వేస్తే మాత్రం ఎవరిని అడుగుతున్నాడు? సమరయ స్త్రీని అడుగుతున్నాడు. ఎందుకు అడగాలి? మాట కలుపుతున్నాడు. ఒక సహోదరుడితో ఇలా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్యజనులకు సంబంధించిన పాట ఒకటి వస్తుంది కాలర్ టోన్లో. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. తారసపడితే మాట కలపాలి. అడుగుతున్నాను, ఏమనంటే మీరు క్రైస్తవులు కదా అన్నాడు. ఏమన్నా మరి ఇలా కాలర్ టోన్ మీరు ఇలా వేరుగా వచ్చింది, మీరు క్రైస్తవులు కదా అంటే ఏదో ఉన్న స్టోరీ ఉందన్న అన్నాడు. మరి నాకు చెప్పొచ్చు కదా అని అడిగాను. అంటే కొద్దిగా చెప్తున్నాడు ఎంత అతను, అంటే అక్కడతో ముగించేద్దాం అన్నట్టుగా. కానీ నేను ఎక్కువ గుచ్చి అడిగాను, చెప్పండి నాకు తెలుసుకోవాలనుకున్నాను. అంటే అతను తన విషయాలన్నీ చెప్తున్నాడు. ఇలాగ 15 సంవత్సరాల నుంచి నేను దేవుడిని వెంబడించాను. 15 సంవత్సరాల నుంచి దేవుడిని వెంబడిస్తే దేవుడు నాకు ఏ ఉపకారం చేయలేదు. 15 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ దేవుడు నాకు ఏ ఉపకారమో చేయలేదు. నా జీవనోపాధి కూడా నాకు మెరుగుపడలేదు. ఇంకా ఎలాంటి దేవుడు ఎందుకని చెప్పేసి వదిలేసి అన్య దేవుళ్ళని నేను పూజిస్తున్నానని చెప్పాను. అప్పుడు నేను చెప్పాను, బైబిల్లో మీరు ఇలాంటి కార్యాలు చేస్తే దేవుడు ఉపకారం చేస్తాను ఎక్కడైనా రాశాడా అని అడిగాను. ఎక్కడైనా తెలుసా మీకు? ఎవరైనా చెప్పారా? మీతో నేను మాట్లాడాలి కాసేపు అని చెప్పేసి, నాకు లేని సమయం, నా సమయమే మీకు తెలుసు మీ అందరికీ, నాకు లేని సమయం అయినా తెచ్చుకున్న వారితో కాసేపు మాట్లాడి వచ్చేసరికి ఆ సమయం అయింది. అయితే నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఇంకా రక్షణ కార్యం మొగలేదండి, దాన్ని కొనసాగలే, మీరు ప్రార్థన చేయండి. సరే, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో? నీళ్లు తీసుకు తాగలేడని కాదు, ఆయన మాట్లాడుతున్నాడంటే ఏదో కారణం ఉంది. ఆమె మీద అతన్ని గురి నిలిపాడు, శ్రద్ధ నిలిపాడు. మనం కూడా శ్రద్ధ నిలపాలి. కొంతమంది మీద శ్రద్ధ నిలపకపోతే వారు ప్రయోజకులు కారు, అంటే ఆత్మీయతలోకి ఎదగలేరు, ఆత్మీయతలోకి రాలేరు. మనం ఎవరి మీద శ్రద్ధ నిలపం. అసలు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, కానీ మీకు అది పట్టదని నాకు సంగతి తెలుసు. మనం ఎవరి మీద శ్రద్ధ నిలిపాం? మనం ఎవరిని దేవుని మందిరం నడిపించాం? ఒక్కరినైనా దేవుని మందిరం నడిపించామా? ఒక్కరి మీదన్నా శ్రద్ధ చూపించామా? ఏమంటది, అయ్యా నువ్వు ప్రవక్త నేను గ్రహించుతున్నాను, నువ్వు యెరూషలేము రమ్మంటావని చెప్పింది.
ఆమెకు అర్థమవుతుంది నువ్వు మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతుంటే, నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? మనం ఎప్పుడు వారు మారరండి వాళ్ళు అంతే అని వారిని అశ్రద్ధ ద్వారంతో చూసి వారిని దేవునికి సత్యానికి మేలైన మార్గానికి దూరం చేసి విడిచిపెట్టేసామే. కానీ ఎప్పుడైనా సరే వారి మీద శ్రద్ధ కలిగి ఒకటికి 2 సార్లు మాట కలిపి వారిని ఎప్పుడైనా దేవుని సన్నిధికి పిలిచామా? మనం ఇందాక చెప్పాను, ఆ మాట పదం నాకు సరిగ్గా తెలియట్లేదు. మనం సొంత జీవులు, మన మీద మనం ఆధారపడిపోయాం. మనం బాగుంటే సరిపోద్దని కోరుకుంటున్నాం. ఎవరు బాగోక్కర్లేదు, ఎవరు రక్షణలోకి రావనవసరం లేదు. ఇది మన తత్వం. యేసుక్రీస్తు అలాంటోడు కాదు కదా. మనం క్రైస్తవులమైనప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకోవాల్సిన వారు. ఆయన ఎలాగైతే అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నాడో మనం కూడా అనేక మందిని రక్షణలోకి నడిపించాలి. ఈ బాధ్యత ఇది. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడో, అమ్మ నాకు దాహము వేస్తుంది, నాకు దాహానికి నీళ్లు కావాలని అడిగాడు. అప్పుడు అమ్మంటది, ఆయన గుర్తుపెట్టింది ఆకారాన్ని. ఎందుకంటే మనం ఈజీగా గుర్తుపడతాం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మనుషుల్ని. నెలమూరులు ఈజీ గుర్తుపడతాం, ఆలమూరులు ఈజీ గుర్తుపడతాం, పట్లమూరులు ఈజీ గుర్తుపడతాం కదండి. గుర్తుపడరా? మీరు గుర్తుపడరేమో, నేను నిజం గుర్తుపడతాను. ఆ వ్యక్తి మనకు తెలియకపోయినా అతను నెలమూరు అని గుర్తుపడతాం, అతను ఆలమూరు అని గుర్తుపడతాం, ఇతను చిక్కాలని గుర్తుపడతాం. ఎలాగా? వారి ఆకారాలు, వారి స్వభావాలు, వారి మాట తీరులు బట్టి మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని గుర్తుపడుతుంది. ఏమని? నువ్వు యూదుడవు, నేను సమరయురాలు. నువ్వు యూదుడు అయి ఉండి ఒక సమరయ స్త్రీని దాహమనికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు అని అడిగింది. అప్పుడు అంటాడు ఆయన మాటలో మాట, నేను సమయం సరిపోదని మేము చెప్తున్నాను. మాటలో మాట అంటాడు, ఇగో అమ్మా నువ్వు ఇంత దూరం వచ్చి నీళ్ళు పట్టుకెళ్తున్నావు కదా, నువ్వు ఇంత దూరం వచ్చి నీళ్లు పట్టుకెళ్ళని అవసరం లేకుండా ఒక ప్లాన్ చెప్తాను నీకు. నేను ఏం చెప్తాడు? ఇంకో నేను నీకు జీవజలమును ఇస్తాను, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. నీవు ఇంత దూరం వచ్చి నీవు ప్రయాసపడవలసిన అవసరం లేదు. నేను నిన్ను దాహానికి అడుగుతున్నాను కదా, ఒకవేళ నేను ఎవరో నీకు సరిగ్గా తెలుసుంటే నీవే నన్ను అడుగుతావు అంటాడు. మాట 9వ వచనంలోనే 10వ వచనంలో అనుకోండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చిన ఆమెతో చెప్పాడు. అప్పుడు అంటుంది ఆమె, అమ్మ అయ్యా జీవజలం అంటున్నావు, ఇదేదో నేను జీవజలం అంటే మరి అది ఎప్పుడు ఊరేది కదా, మళ్ళీ ఇంత లెక్క రావసరం లేదు కదా నేను, కాబట్టి ఒక పని చేయ్యా, ఆ జీవజలం మీద నాకు ఇచ్చే, నేను ఎంత దూరం రావక్కర్లేకుండా ఉంటుంది అని అడిగింది. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడో, ఆ మాట మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, అమ్మా నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అడిగాడు. అమ్మ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అని అన్నాడు. యేసుక్రీస్తుకి ఆమెకి పెనిమిటి లేడని సంగతి తెలీదా? చూడండి, ఆమెలో ఉన్న అవిధేయతను, ఆమెలో ఉన్న పాపపు స్వభావాన్ని, ఆమెలో ఉంటున్న దేవునికి విరుద్ధమైన ఈ కార్యాన్ని ఆయన ఎలా గద్దిస్తున్నాడు? సూటిగా ఏమన్నాడు? అమ్మ నీ పెనిమిటిని తీసుకురా అని అంటే, అయ్యా నాకు పెనిమిటి లేడన్నది. సత్యమే చెప్పో, నీకు పెనిమిటి లేడన్న మాట నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారో, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు పెనిమిటి కాదని. ఎంత డెలిబరేట్గా చెప్పాడు చూడండి. ఎంత సూటిగా, ఎంత ఏమంటారు దాన్ని, ఫెయిర్గా, ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడుతున్న ఈయన మాటకే ఆమె ఏమైపోవాలి? పరస్త్రీ, ఒక నిండు పురుషుడు, 30 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఒక నిండు పురుషుడు, ఒక వ్యభిచారం అనే పాపంలో చిక్కబడిపోయి ఉన్న ఒక స్త్రీ ఒంటరిగా ఉన్న సమయంలో ఈయన అంటున్నాడో నీకు పెనిమిటి లేడు. ఇప్పుడు నువ్వు 5 పెనిమిట్లు ఉండేవారు, నీకు 5 నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, వారు ఎవరు నీ పెనిమిట్లు కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అంటే ఆ మాటకి ఏమైపోవాలండి? ఆమెలో ఉన్న అవిధేయతను ఆయన ఎలా గద్దిస్తున్నాడు చూసారా? దొంగతిరుడిగా ఏమని చెప్పాడా? లేనిది ఏమని చెప్పాడా? ఉన్నదే చెప్పాడు, యథార్థంగా చెప్పాడు, మొహం మీద చెప్పాడు. ఇలా చెబితే ఇప్పుడు మీరు బాధపడతారా, సంతోషిస్తారా? నీలో ఈ అవిధేయత ఉందే అని సూటిగా నీకు అర్థమయ్యేలాగే, నీకు తెలిసిపోయేలాగే చెబుతుంటే నువ్వు ఆలకించగలవా? నువ్వు చక్కగా తీసుకోగలవు దాన్ని. ఎవరు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం? ఇంత వాక్యం తెలిసి, ఎన్ని బోధలిని, ఇంత ప్రార్థన చేసి, ఇన్నిసార్లు ఆరాధన చేసి, ఇన్నిసార్లు ప్రభు దేహ రక్తాల్లో మనం పాల్పంపులు పొంది ఎప్పటికీ కూడా చెప్పిన దాన్ని, సూటిగా చెప్పిన దాన్ని తీసుకోలేని స్వభావంలో ఉన్న మనము
తాను అవిధేయతలో ఉండి ఒక మాట అంటారని లోకంలో ఒక మాట అంటారు, మీ అందరికి తెలుసు. వ్యభిచారి అంట, నువ్వు వ్యభిచారివి అని అంటే ఏమంటుందని తిరిగి నువ్వే వ్యభిచారి అంటదంట కదండి. ఆ మాట సహించుకోదు ఎప్పుడు కూడా. చూడండి, కావాలంటే ఆ మాటకి లోకం భాష కూడా ఉంది, అది మనం పలకూడదు కాబట్టి పలకట్లేదు, ఉచ్చరించకూడదు కాబట్టి. లోకంలో ఒక భాష ఉంది, అలా మాట్లాడతారో. వ్యభిచారి అంట, నువ్వు వ్యభిచారివే అని అంటే నువ్వే వ్యభిచారివే అని అంటదంట. వ్యభిచారి అనిపించుకోవడానికి ఇష్టపడతావు, దొంగ కూడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డా. అలాంటప్పుడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావో, నీకు ఇంతమంది స్త్రీలతో ఇంతమంది పురుషులతో నీకు అక్రమ సంబంధం ఉంది అని ఆయన సూటిగా మాట్లాడుతున్నా సరే ఆమెమీ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు. మనకు ఒక మాట అన్నామంటే నీలో ఉన్నదాన్ని అన్నా సరే వెంటనే నెగిటివ్ కదండి. మనకి ఈ మాట చెప్పాలా, నాకు ఈ మాట చెప్పాలా అన్నట్టుగా, నాకు నువ్వే చెప్పాలా అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతుంటాం, చాలా బాధపడిపోతుంటాం. కానీ ఇక్కడ ఆమె ఎంత పాజిటివ్గా తీసుకుంటుందంటే ఆ విషయాన్ని చూడండి. 4వ అధ్యాయము 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటుంది. నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నాలో ఉన్న అవిధేయత నీవు ఈ ఊరు వాడువు కాదు. నీకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ కూడా? నేను వ్యభిచారణ సంగతి తెలుసు, కానీ ఇలా 5గురిని మెయింటైన్ చేశానని 3గురిని మెయింటైన్ చేసిన సంగతి ఎవరికి కూడా తెలీదు. రహస్యమందు చేసిన తప్పిదాలు అవన్నీ కూడా, రహస్యమందు జరిగించిన పాపాలన్నీ కూడా, నా ఇంట్లో వారు కూడా నేను చేస్తున్న తప్పుడు పనులు ఎవరికే తెలియవు. ఈ మధ్యకాలంలో ఇవే జరుగుతాయి కదండి. ఎవరితో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారో, ఎవరితో మరి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుస్తాయా, బంధువులు తెలుస్తాయా? ఊరోళ్ళకి తెలియకుండా దాచేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా బరి తెగించేసారు ఆడపిల్లలు. ఒక ఆడపిల్ల ఎక్కడ దిగుతుందండి, ఊరిపిల్లే ఎవడి బండో ఎక్కి ఎక్కడ దిగుతుంది, ఏమనాలండి? చూసారా ఎంత మాయ, ఎంత మనుషులు భయపడని తత్వంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈమె ఇంతమందిని మెయింటైన్ చేస్తూ ఎవరికీ తెలియకుండా దాచుకుంది హృదయంలో. తన హృదయంలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు వారు బయట పెడుతున్నాడు. ఇగో నువ్వు చేసిన పని ఇది అని చెప్పాడు. ఆమెకు అర్థమైంది ఏంటంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని నువ్వు చెప్పుతూ, అమ్మా నీ పాపం మానేయి, నీ తప్పిదాన్ని మానేయి, నువ్వు చేస్తున్న అతిక్రమలు మానేయి, నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టే, ఇదిగో ప్రభువుని ఆరాధించు అని చెప్తావు. నువ్వు యెరూషలేముకి వచ్చేయి, నీకు ఇక్కడ నీ పరిస్థితులు బాగోలేదు, నువ్వు యెరూషలేముకి వచ్చి నువ్వు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించమ్మని చెప్తావు అని చెప్తే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీదైనాను యెరూషలేములైనాను మీరు తండ్రిని ఆరాధింపరు అని చెప్పేశాడు. మీరు తండ్రిని ఆరాధించవలసిన స్థలం మారిపోయింది, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. ఈ మాటలన్నీ విన్నదే, ఈ మాటలన్నీ విని ఒక పని చేసింది. ఏం చేసింది? కొండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లో కొండ విడిచిపెట్టినప్పుడే యేసుక్రీస్తు గారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఈ మాటలన్నీ మాట్లాడేసి కొండటికి వెళ్ళిపోయిందనుకో మళ్ళీ రాదనుకుంటారు. ఆమె కొండ వదిలి వెళ్తుందంటే అర్థం ఏంటి? ఆమె మళ్ళీ వస్తుంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ఎక్కడికి? ఈలోపు శిష్యులు వచ్చారు, మాట్లాడుతున్నాడు ఈయన. శిష్యులు వచ్చారు, ఏంటి ఆమెతో మాట్లాడుతున్నావు అని అడగలేదు, ఎవరు కూడా అడగలేదు. తినడానికి ఏమైనా తెచ్చింది ఏమనుకున్నాడు, తినేసాడు అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసింది అనుకుంటున్నారు, కానీ ఒక్క మాట కూడా అడగలేదు వాళ్ళు. సరే అంతా జరిగిపోయింది. యేసుప్రభు గారు మాత్రం అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఆమె కొండ విడిచిపెట్టేసింది, ఆ కొండ కోసం మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది? వెళ్ళింది, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది, పరిగెత్తుకుని వెళ్ళింది. ఊర్లో ఎదురవుతున్న వారు చెప్తుంది, ఇంకో నేను చేసిన తప్పిదాన్ని నాకు చూపించిన ఒక ప్రవక్త ఉన్నాడో, ఈయన మెస్సియా కాడా అని అడిగింది. నేను చేసిన అతిక్రమంలో మీకు కూడా తెలియవు, మీకు తెలియనన్ని పాపాలు చేశాను, నేను ఎంత అవిధేయురాలినో, నేను ఎంత అపవిత్రురాలినో, నేను ఎంత పాపాత్మురాలినో అన్న సంగతి నాకెవరు చెప్పారు? ఒక వ్యక్తి చెప్పాడు, ఆయన ప్రవక్త. ఆయన మెస్సియా కాడా? ఆయన కాదా రాబోతున్నవాడు? ఆయన కాదా మనం ఎదురు చూస్తున్నదే? ఆయన కోసం కాదా మనం ఎదురు చూస్తుంది? ఒకసారి రండి అని ఊరిని పోగేసుకుని ఎక్కడికొచ్చింది ఇప్పుడు? ఊరు యేసుప్రభు దగ్గర ఊరు తీసుకొచ్చిందామే. మరి మనము గుమ్మంలో ఉన్నోళ్ళని కూడా ఎవరినే సన్నిధిలోకి తీసుకురాలేకపో.
ఆమె ఊరంతా ఊరు తీసుకొచ్చింది. ఊరు దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు పని ఉంది, నేను రాలంటే, నీకు ఎందుకయ్యా రావయ్య అని చెప్పి పిలుస్తుంది. అమ్మ నాకు పని ఉందమ్మా, గేదెకి పాలు పిత్తుకుని టైం ఇది, నువ్వు గేదెకి పాలు తర్వాత విషయం, నువ్వు రా, ముందురా. అయ్యా నాకు వ్యాపారం ఉంది, సరుకులు అమ్ముకునే టైం ఇది, ఈ సమయం వచ్చే ఇదేంటి కస్టమర్స్ వచ్చే సమయం, నీకు కస్టమర్ తగలయ్యే, ముందు నువ్వు రా. అయ్యా నాకు పనులు, నేను పనిలో ఉన్నాను, నీ పని తర్వాత నువ్వు ఒకసారి రా. అయ్యా నేను ఏదో ప్రయాణంలో ఉన్నాను, నీ ప్రయాణం తర్వాత నువ్వు ముందురా. బతిమాలుతుంది ఎవరిని? ఊరి వారిని బతిమాలుతుంది. అందరూ వచ్చేసారంటే అర్థం చేసుకోండి, ఊరి వారు అందరూ వచ్చేసారంట అంటే అర్థం ఏంటి? ఎంత బతిమాలు ఉంటుందండి ఆమె. విలువ లేని మనిషి చెబుతున్న విలువైన మాటలకే మనుషులందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు పరిగెత్తుకుని. ఎన్ని ప్రయత్నాల్లో ఉండుంటారో. మీకులాగే పనులు వాళ్ళకే ఉంటాయండి, ఉంటాయి. మనం దేవుని సన్నిధికి మాత్రం లేట్. 10 గంటలకు ప్రార్థన అంటే నేను, మా అక్షయ్ గడు, మా అభిగడు, ఆశీష్ గడు కలిసి ప్రార్థన చేసుకున్నామని నమ్ముతారా? నేను పిల్లలతో కలిసి, ముగ్గురితో కలిసి ప్రార్థన చేసి నమ్ముతారని మీరు? ఇదానికి సంఘ పరిస్థితి. ఇంకెప్పుడు మారతాం మనం? ఇంకా మారమా? మన జీవితాలు మారవా? ఇంకెలాగే ఉందామా? చచ్చిపోయేదాకా ఇదే బతుక. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, వారు ఎన్ని పనులు నీకున్నన్ని పనులు వాళ్ళకే ఉంటాయని. నీకులాగే వాళ్ళు మనుషులు, నీకులాగా వాళ్ళు బతికేవారు, నీకులాగా వాళ్ళు తినేవారు, నీకులాగా వాళ్ళు తాగేవారు, నీకులాగా వాళ్ళు బతికేవారు. వాళ్ళకు ఉన్నాయి పనులు. ఊరిలో ఉన్న వాళ్ళు ఊరు బయటకు వచ్చేస్తున్నారు ఒక వేశ్య మాట విని. బయలుదేరారు, వచ్చేసి యేసుప్రభుని చూసి నువ్వు చెప్పిన మాట కాదు కానీ మేము నిజంగా చూసి తెలుసుకున్నాం అయ్యా, మా దగ్గర కొన్ని దినాలు ఉండేవి అని బ్రతిమలు ఆడుతున్నారు వాళ్ళు. యేసుప్రభుకి తెలుసు కొండ విడిచిపెట్టిన స్త్రీ మళ్ళీ వస్తుంది, వచ్చేది ఒంటరిగా రాదు. ఇప్పుడు ఊరిని మార్చడానికే ఆయన పంపిన ఆయుధమే సమరయ స్త్రీ. చూసారా? ఒక ఎందుకు పనికిరానిది, అందరినీ పాడు చేసింది. పాపిష్టి ఆలోచనలు ఆమెను చూస్తేనే పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి మాటలు. ఎవరు వచ్చినా సరే అలా మాట్లాడితే వ్యంగ్యమైన మాటలు, వెటకారమైన మాటలు, అలాంటి మాటలు మాట్లాడే మనిషి. బాగుంటాయండి పాపిష్టి మనుషులు మాటలు? బాగుంటాయా? చూడండి ఎంత అసహ్యంగా ఉంటాయి కొన్నిసార్లు. వాళ్ళతో మాట్లాడలేం, వారి మాటలు వినలేం. అలాంటి మాటలో ఈ పాపిష్టి మనిషి ఇప్పుడు చూడండి ఊరిని తీసుకొచ్చి యేసుప్రభు కాళ్ళ దగ్గర పడేసిందంటే అర్థం చేసుకోండి. ఏం చేసింది ఈమె? కొండ విడిచి వెళ్ళిపోయింది. ఆమె విడిచిపెట్టింది కొండే, కానీ కొండ అనుకోలేదు. ఆమె ఏమనుకుంటుంది? నా యేసు పాదాల దగ్గర నా పాపాలని విడిచిపెట్టేశాను, నా ప్రభువు పాదాల దగ్గర నా పాపాలను విడిచిపెట్టేసానని చెప్పేసి అన్నట్టుగా ఆ తత్వంతో, ఆ ధ్యేయంతో తన కొండను అక్కడ విడిచిపెట్టేసింది. ఇప్పుడు చెప్పాను ఇందాక, మీకు గుర్తుందా? దేవుని ఆరాధన చేయడం అంటే దేవునికి ఇష్టమైంది చెయ్యాలి, దేవునికి ఇష్టం లేనిది మానేయాలి. అది ఇప్పుడు సమరయ స్త్రీ చేస్తుంది ఆరాధన అంటారా? మీరు అనగలరా? ఇప్పుడు సమరయ స్త్రీ చేస్తుంది ఆరాధన అనగలరా? ఎందుకు అనలేం? అనగలం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేనిది తన జీవితంలో ఉంది, తనకిష్టం లేనిది తన జీవితంలో తీసేసుకుంటుంది. అది కాదు ఆరాధన. మనమున్నాం కాసేపు ఆగితే ఆరాధన చేస్తాం. మనలో దేవునికి ఇష్టం లేనివి ఎన్ని లేవు? 1, 2, 3 అన్ని చెప్పాలి. ఎక్కడ చెప్పాలంటే ఎన్ని అవిధేయతలో, ఎన్ని అపవిత్రతలో, ఎన్ని లేనిపోనివో, దేవుడు ఉండొద్దన్నవి, దేవుడు కోరుకోనివి ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. వాటన్నిటినీ హృదయంలో పెట్టుకుని ఇప్పుడు ఆరాధన చేస్తాం. అది ఇష్టమైందా దేవునికి? అది ఇష్టమైంది కాదు. మరి ఏది ఇష్టమైంది దేవుడికి అంటే, ఆయనకి ఇష్టమైంది నీలో ఉండాలి, ఆయనకి ఇష్టం లేనిది నీలో నుంచి పోవాలి. అదే దేవుని ఆరాధన. ఇది మొదటి మాట. అలాగే రెండో విషయంలోకి మనం వెళ్ళగలిగితే, లోకాసు వార్తలో ఉంటుంది. లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి చదువుకుందామా? 36 నుంచి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన్ని అడిగాను. పరిసయ్యుల్లో ఒకడంటే ఈ పరిసయ్యుల్లో ఒకడన్న పదం ఎవరిని చూపిస్తుందంటే పేతురు గారిని చూపిస్తుంది. మీరు అక్కడ వీలైతే రాసుకోండి, మీకు ఇది వివరణ అన్నమాట. పరిసయ్యుల్లో ఒకడని కానీ ఎవరో అనుకోకండి.
పరిసయ్యుల్లో ఒకడానికన్నా ఆయన పేతురు అన్న విషయాన్ని చెప్తుంది. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా దాని అర్థం ఉంటుంది. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనమునకు చేయవలనని ఆయన అడుగుతున్నాడు. అయ్యా నాతో పాటు భోజనం వస్తావా అని అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంట వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండి ఉండగా, ఈ పిక్చర్ ఒకసారి ఆలోచించేయండి. ఈ విషయాన్ని నేను ఏది చెప్పినా ఒక మాట మీద జ్ఞాపకం చేస్తాను. మనం బైబిల్లో ఏది చదువుకున్నా సరే, బైబిల్లో నుంచి మనకి ఏది బోధించినా సరే, అది ఒక టెక్స్ట్ కింద కాకుండా ఒక పిక్చర్ కింద ఊహించుకుంటే మనం మెదడులో బాగా ముద్ర పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు మనసులో ఊహించుకోండి. ఏమంటే పరిసయ్యుల్లో ఒకడు ఆయన భోజనానికి పిలిచాడు. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చుంటే ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్నాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈ పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్న మాట ఇక్కడ ఉపయోగిస్తాడు. కానీ 8వ అధ్యాయంలో ఆమెను మగ్దలేని మరి అంటాడు. 8వ అధ్యాయం చూడండి అన్నమాట. 8వ అధ్యాయం 2వ వచనంలో 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరి. మగ్దలేని అంటే అర్థం ఏంటంటే మగ్దాల అన్న ఊరికి సంబంధించిన స్త్రీ. మగ్దాల అన్న ఊరికి సంబంధించిన మరియ. అంటే మగ్దలేని మరియ చాలామంది మర్యాలు కనబడతారు మనకి. కొన్ని సందర్భాల్లో క్లేసా మరియ ఏదో ఒక సందర్భం ఉంటుంది. ఇలాగ కొన్ని మర్యాలు, బేతనీయ మరియ అని కొన్ని మర్యాలు కనబడతారు. ఈమెను ఐడెంటిఫై చేయడానికి, మనం గుర్తుపట్టడానికి మగ్దాల ఊరికి సంబంధించిన మహిళ ఈమె అని చెప్పడానికి మగ్దలేని మరియ అని అంటాడు మరి దీన్ని. సరే, ఈ మగ్దలేని మరియ ఈ పాపాత్మురాలు అని చెప్పేసి బైబిల్ చరిత్రకారులు దాన్ని రూఢీపరుస్తున్నారు. కానీ ఒకవేళ అయ్యుండొచ్చు, ఒకవేళ అవ్వకపోయిండొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. బైబిల్ వ్యాఖ్యానకర్త ఏమంటారంటే మగ్దలేని మరియ ఈ పాపాత్మురాలు. అలాగే అదే సమయంలో ఒకవేళ ఆమె అయ్యి ఉండకపోవచ్చు అన్నారో, కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎవరంటే వారు గుర్తుపట్టలేదు బైబిల్ ఇంకొకరిని. అంటే ఒక మాట ఏంటంటే మగ్దలేని మరియ పాపాత్మురాలు అని ఒక 90-80% విషయం ఒకటి ఉంది. దాన్ని మేజర్గా ఆలోచించేద్దామా. ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలోకి వచ్చాడనే సంగతి తిన్నదంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఆయన ఆచూకీ ఏంటో పసిగడమే ప్రజల యొక్క ఆలోచన విధానం. అయ్యా నువ్వు ఎక్కడున్నావు, మాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసి ఏంటి అని సముద్రాలు దాటి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆయన కోసం. మనకు తెలుసు కదా. అయ్యి ఎక్కడున్నావు నువ్వు అని ఆయన వాడలు వెళ్ళిపోతుంటే వెనకాల పడవలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడనే సంగతి పాపాత్మురైన ఒక స్త్రీకి తెలిసిందంట. ఈమె ఎందుకు వెళ్ళాలి అక్కడికి? పాపాత్ములు వాళ్ళు మామూలుగా వెళ్తారండి. వీళ్ళు పాపాత్ములు ప్రభు దగ్గరికి వెళ్తారా? వెళ్తారు. ఎప్పుడు వెళ్తారంటే హృదయం మారినప్పుడు వెళ్తారు. హృదయం మారినని చెప్పు ప్రభు దగ్గర రాలేం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు దగ్గర రాకపోవడానికే మనం హృదయం మారట్లేదేమో ఒకసారి గమనించండి. కఠినమైపోయిన హృదయాలతో మనం ఇలాగే ఉంటే మనం ప్రభు దగ్గర రాలేం. ప్రభు దగ్గరికి ఎవరు రాగలరంటే మారిన హృదయం గలవారు రాగలరు. ప్రభువుతో కలుసుకోవాలన్న ఆలోచన కలిగిన వారు రాగలరు. ప్రభువు మనసుతో ఏక మనస్కులైన వారు రాగలరు. మిగిలిన వారు దేవుని సన్నిధికి రాలేరు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన యజ్ఞకి ఆమె వస్తుందంట. వచ్చింది. ఆమె వచ్చి ఆమెతో పాటు ఒక బుడ్డి తీసుకొచ్చింది. బుడ్డి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఇలా రాశాడు. ఏమంటే ఒక పాపాత్ములైన స్త్రీ చలువరాతి బుడ్డిలో నూనె పోసుకుని అత్తర పోసుకుని వచ్చిందని రాశాడు. చలువరాతి బుడ్డిలో అత్తర పోసుకుని వచ్చిందని రాశాడు. అది మామూలు లాంగ్వేజ్, మామూలు మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లా ఉంటుంది అన్నమాట. అది వాడికి భాషలా ఉంటుంది రోమన్ క్యాథలిక్ బైబిల్. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆమె ఏం చేసిందంట, ఒక బుడ్డిలో అత్తరు అంటే అర్థం ఏంటంటే బాగా కాస్ట్లీ ఐటెం, అది పర్ఫ్యూమ్, బాగా సువాసన వెదజల్లే ఒక పరిమళ తైలం అది ఈ అత్తర్ అనేది. అంతే కదండి. మనకి ఈ మధ్యకాలంలో పాటలు పెడుతున్నారు అత్తర్ సాహిబ్ రారని, దిక్మల్లులు. చెప్పాను కదా మొన్న. దిక్మల్లులు అంటే అర్థమైందా? విగ్రహ సంబంధమైన కార్యకలాపాల దగ్గర భక్తి అని చెప్పి దేవుడి పాటలకి, దేవుడి దగ్గర భక్తి అని చెప్పి దెయ్యం పాటలు వేసి ఊరేగుతున్నారే. ఊరేగుతలేదా? ఈ అపవిత్రులు వీళ్ళు పెడుతున్నారు అత్తర్ సాహిబ్ రారని చెప్పేసి పాటలు. అవి మంచి పాటలు కాదు, దౌర్భాగ్యమైన పాటలు, పాపిష్టమైన పాటలు. ఇక్కడ అత్తర్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఒకప్పుడు వచ్చేవాడు చెవులు ఎంత పెట్టుకునేవాడు అత్తలాగా, ఎంత దూదిలో ముంచుకుని చెవులు ఎట్టుకున్నాడు. ఆడు ఇదంటే వెళ్తే ఇదంతా స్మెల్లే. అవునా? ఇదివరకు ఎక్కువ అత్తర వాడేవారు కదండి. ఎంత బుడ్డిలో అదే గొడ్లరి కాయలో కొత్త కాయ ఉంటుంది, అంత కాయలో పోయించేవాడు.
అది ఆ చెవిలో పెట్టి మాకు మాస్టర్ ఒక ఆయన శాస్త్రి గారు అని చెప్పేసి మాట్లారు. ఆయన తెచ్చుకుని రాసుకుని బట్టలకి పాముకుని ఇంత లొంగ తీసి నీ చెవిలో మూల కట్టుకునేవాడు. ఎప్పుడు స్మెల్ పోతే అప్పుడు తీసి మళ్ళీ రాసుకునేవాడు ఆయన కొమ్మ చెక్కల్లో. అత్తర్ అనేది విపరీతమైన స్మెల్ వచ్చేది, విపరీతమైన వాసన వచ్చేది, మంచిది, కాస్ట్లీ. అప్పట్లోనే డెనార్లు అమ్మేవారు, ఎట్లని డెనార్లు అమ్మేవారు. సరే, ఈమె వచ్చింది పరిసేని ఎంట భోజనం కూర్చున్నాడని సంగతి తెలుసుకుని ఆ బుడ్డు పట్టుని వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందంటే యేసు వెనక వైపు నిలబడి ఆయన పాదాల మీద ఆమె ఏడుస్తుందంట, నిలబడి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఆయన పాదాల మీద ఆమె ఏడుస్తున్న కన్నీళ్ళు పడుతున్నాయి. ఆయన పాదాల మీద ఆమె ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు బొట్లు రాలిపోతున్నాయి. ఇంకో అలా చూసింది. యేసు పాదాల మీద ఆమె కన్నీటి బొట్లు పడిపోయింది. ఇప్పుడు అమాంతంగా కింద కూర్చుండిపోయి ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా కూర్చునేసరికి ఆమె తల వెంట్రుకలు ఏమైపోయినట్టు కిందకి ఇలా వాలిపోయినాయి. వెంటనే తల వెంట్రుకలతో ఆయన పాదాలనే తుడిచేస్తుంది. శుభ్రంగా తుడిచేసింది, పనిలో పని శుభ్రంగా తుడిచేసి ఇప్పుడు ఆమె తీసుకొచ్చిందే అది పగలగొట్టి ఏం చేసింది, ఆయన పాదాల మీద పోసింది. ఎందుకు ఇలా చేసింది? ఈమెకున్న బిరుదేంటి? ఇప్పుడు ఈమెకున్న బిరుదేంటి లోకం ఇచ్చింది? పాపాత్మురాలు. అంటే అర్థమేంటి తెలుసా? పాపపు ఆత్మ కలిగిన స్త్రీ. ఈమె బతికే పాపం. ఇంత పాపాత్మురాలైన ఈ స్త్రీ యేసు పాదాల మీద కన్నీరు కార్చి ఆయన పాదాల మీద పడిన కన్నీటి బొట్టుల్ని తన తల వెంట్రుకలతో తుడిచేసి ఇప్పుడు ఆమె తనతో తెచ్చుకున్న ఏంటది ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాల మీద పాదాలను అర్థం చేసుకోండి. ఈమె పాపాత్మురాలుగానే ఉందా ఇంకా అంటే మనుషుల దృష్టిలో పాపాత్మురాలుగా కనపడుతుంది. కానీ ఆమె తన హృదయాన్నే మార్చుకుంది. పాపాత్ములు దేవునికి ఇష్టలా అంటే పాపాత్ములు దేవునికి ఇష్టలు కాదు. ఆయన మొదటి నుంచి ఆయన అదే బోధిస్తున్నాడు. వ్యభిచారం చెయ్యవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అసలు మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని అంటే ఇగో యేసయ్య ఇలాంటి మాట చెప్పాడంట అని అందరికి తెలీదా? ఈరోజు హెబ్రోన్లో నిలబడి ఏదో ఒక మాట మాట్లాడుతున్నాను అనుకో, నేను వెంటనే ఈ మాట పట్టుకుని వెళ్తారు చాలామంది. ఎక్కడో ఒక చిన్న ఊర్లో చిన్న మందిరం, ఈ చిన్న మందిరంలో చిన్న మైకు, ఆ చిన్న మైకులో నా చిన్న స్వరం, ఎవరినో చిన్న మాట అన్నాను వాకి ప్రకారంగా, ఇప్పుడు ఏమైపోద్ది? అది పట్టుకుని ఇంకో ఇలాగన్నాడు రమేష్ ఇలాగన్నాడు అని. అలాగే యేసుక్రీస్తు వారికి ఎక్కువ పబ్లిసిటీ ఉంది, బాగా ఎక్కువ ఉంది. నోటి మాటల ద్వారా వ్యాపించేసి ఆయన ప్రవచనాలన్నీ కూడా ఇగో యేసయ్య ఇలా చెప్తున్నాడు, వ్యభిచారం గురించి ఇలా చెప్పాడు అని చెప్పేసరికి ఆ నోట ఈ నోట ఈ మాట పాపాత్మురాలు స్త్రీ చెవి వద్ద కూడా వచ్చింది. ఆమె కూడా విన్నదే నిజమా? వ్యభిచారం ఎంత తప్పు అయితే, వ్యభిచారం అనేది ఎంత పాపమా, వ్యభిచారం చేయడం ఎంత ద్రోహమా, దేవునికి ఇష్టం లేని పని ఇది అని తనలో తాను మదన పడిపోతుంది. వ్యభిచారం చేస్తుంది, తనకు అలవాటు చేస్తుంది కానీ తన హృదయంలో యేసు బోధ ఎక్కడో విత్తనం ఆ చెవిలోకి వచ్చి పడింది. ఇప్పుడు ఆ చెవిలో ఉన్న విత్తనం లేకపోతే ఆ హృదయంలో చేరిన విత్తనం ఆమెతో పోట్లాడుతుంది. ఎలా పోట్లాడుతుందంటే ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు అన్న సంగతి ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. నువ్వు చేస్తుంది తప్పు, ఇది తప్పు అన్న సంగతి ఎవరు చెప్పారంటే అది యేసయ్య చెప్పాడంట. యేసయ్య ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనమాట. ఆమె యొక్క గురి యేసుక్రీస్తు మీద పడింది. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో గమనిస్తుంది. ఇక్కడికి వచ్చాడని సంగతి తిరిగింది. వెంటనే ఆమె వచ్చింది, ఆయన పాదాల మీద పడింది, ఇంకో కన్నీరు కారుస్తుంది, ఎక్కువ వేడుస్తుంది. ఇప్పుడు సీమోను పేతురు ఏమనుకుంటాడంట, ఈయన పాపాత్మురాలు కదా, ఈ సంగతి ఆయన గ్రహించలేడా? ఈయన ప్రవక్త అయితే నిజంగా ప్రవక్త అయితే అనుమానం ఈయనకి, ఈ నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో తెలుసుకుంటాడు అని అన్నాడు. అప్పుడు సీమోను పేతురుని పిలిచాడు. సీమోను ఆ మాట పరిచాడు అన్నమాట. సీమోను అని ఎందుకు చెప్పానంటే మీకు సీమోనే పిలిచాడు. సీమోను నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు. అంటే ఎవరింటికి వెళ్ళాడు ఇప్పుడు యేసయ్య? పరిచాడు అంటే సీమోను ఇంటికి వెళ్ళాడు. నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు ప్రభువా. ఆమె కన్నీళ్లతో నా పాదాలనే కడిగారు. ఇదిగో నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకేమైనా టవల్ ఇచ్చావా? లేదు. ఆమె తల వెంట్రుకలతో నాకు తుడిచేస్తుంది. నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు ఇది చేసావా? లేదయ్యా. ఆమె ఇది చేస్తుంది. ఎందుకు ఇన్ని చేస్తుంది ఏమే అంటే, ఎందుకు ఇన్ని చేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదిగో ఇద్దరు అప్పోళ్ళు ఉన్నారు. ఒక వడ్డీ వ్యాపారస్తుడికి ఇద్దరు బాకీలు ఉన్నారు.
ఈ బాకీల్లో ఉన్నవారు ఎవరో కూడా అతనికి తీర్చే స్తోమత లేని వాళ్ళు, తీర్చే స్తోమత లేకపోతే అతను కనికరించి ఏం చేశాడు ఇప్పుడు? నువ్వేమి ఇవ్వద్దులే, వెళ్ళిపో అని అన్నాడంట. ఒకడికేమో 8:30, ఉదాహరణకి ఒక 50 ఒకడికి, ఒక 100 ఒకడికి. ఇప్పుడు అంటాడు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వడ్డీ వ్యాపారస్తుని అని అడిగాడు. ఎక్కువ రుణం ఉన్నవాడే ఎక్కువ. అంతే కదండి, 4 లక్షలు అప్పు ఉందనుకో నాకు. సత్యనందన్ ₹1,00,000 అప్పు ఉంది. మా ఇద్దరం కలిసి మోహన్ దగ్గర వడ్డీకి తెచ్చాం. ఇప్పుడు ఇద్దరిని క్షమించేశాడు. ఇప్పుడు ఏం క్షమించలేండి, మామూలుగా చెప్తున్నాను ఉదాహరణకి. క్షమించి మీరు నాకు ఇవ్వక్కర్లేదులే, వెళ్ళిపోండి సహోదరులారే అన్నాడు. ఇప్పుడు మోహన్ రావు నేను ఎక్కువ ప్రేమిస్తాను, సత్యానందం ఎక్కువ ప్రేమిస్తాడా? 4 లక్షలు ఎక్కడ? అతను ₹1,00,000. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారా ఆయన్ని? 4 లక్షలకి వెళ్ళిన నేను ఎక్కువ ప్రేమిస్తాను ఆయన్ని. ఎక్కువ రుణములు ఉన్నవాడు, ఎక్కువ ఎవరైతే అప్పు ఉన్నవాడు, ఎక్కువ ఎవరు అచ్చి ఉన్నారో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారయ్యా అని చెప్పాడు సీమోను. అప్పుడు చెప్తున్నాడు, ఇంకో ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అంటాడు. 47 వచ్చినమా 5, 44, 45, 46 చదువుతాను, బాగుంటుంది. ఇందా చెప్పింది, ఆ స్త్రీ వైపు చూసి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నీవు ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంట మానలేదు. ఆమె ముద్దాడుతుంది ఆయన పాదాలను. యేసు పాదాలు ఏం చేస్తుంది? ముద్దాడుతుంది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు. అబ్బా, ఎంత శ్రేష్టమైంది ఈమె! ఎందుకు ఇంత ప్రేమిస్తుంది అని అప్పుడు అర్థం అవ్వాలి మనకి. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమిస్తుంది? సీమోను పేతురు కంటే కూడా ఎక్కువ పాపాలు చేసిందామే. సీమోను పేతురులో కూడా కొన్ని అవిధేతలు ఉండొచ్చు, చేసి ప్రభు నమ్ముకోకముందు. కానీ సీమోను పేతురు కంటే కూడా ఎక్కువ పాపాలు చేసింది, అందుకే ఎక్కువ ఆమె ప్రేమిస్తుంది అని చెప్పి కిందకంటాడు చూడండి. 47, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడిన అన్నాడు. ఎక్కువ ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమిస్తుంది? తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువులో నడవాలన్న ఆలోచనతో ఉంటాను. ఆలోచించిన ప్రియులారా, ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను, నీకంటే పాపాత్మురాలే బెటర్ అంటాను. బాధపడతారు మిమ్మల్ని బాధపడతారు. మీకంటే పాపాత్మురాలని స్త్రీయే బెటర్ అంటాను. లేకపోతే మీకంటే సమరయ స్త్రీయే బెటర్ అంటాను. పురుషులైనా స్త్రీలైనా మీకంటే సమరయ స్త్రీయే బెటర్ అంటాను. ఎందుకనంటే తనలో ఉంటున్న తప్పిదం దేవునికి ఇష్టం లేదని ఎరిగి ఆ తప్పిదాన్ని తీసేసుకుని దేవునికి యథార్థమైన హృదయం కలిగి ఆత్మతో సత్యముతో చేస్తున్న ఆరాధన అదే. నీది కాదు, నాది కాదు, మంద కాదు, మంద అసలు కానే కాదు. మంది ఎందుకు కాదంటారా? మంది ఎందుకు కాదంటే మనలో ఇంకా దోషాలో, మనలో ఇంకా పాపాలో, మనలో ఇంకా అవిధేయతలో, మనలో ఇంకా దేవునికి ఇష్టం లేని తనాలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు చేద్దామా ఆరాధన? మార్పు చెందిన హృదయంతో ఆరాధన చేసిన మహనీయులు, మహానుభావులు స్త్రీలు ఎవరో? ఒక సమరయ స్త్రీ, ఒక మగ్దలేనే మరియా. మరి తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పమంటారండి? మగ్దలేని మరియా 7వ అధ్యాయంలో మారింది, 8వ అధ్యాయంలో వెంబడించడం ప్రారంభిస్తుంది. చచ్చిపోయేదాకా యేసుప్రభుని విడిచిపెట్టలేదు. మళ్ళీ పాపం వైపు తొంగి చూడలేదు. యేసుక్రీస్తు సమాధిలోకి తొంగి చూసింది, కానీ పాపం వైపు తొంగి చూడలేదు. అంత పవిత్రమైన జీవితం. ఎలా సాధ్యం? యేసులో ఏదైనా సాధ్యమే. పవిత్రత అనేది యేసుక్రీస్తులోనే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తులోనే పవిత్రత ఉంది. ఏ దేవుళ్ళలోనూ పవిత్రత లేదు. కొండ బాధ కూడా చెప్తాను. మళ్ళీ గిద్యోని కొండ పాలు కొట్టి అన్నాడు చెప్పమని చెప్తాను. మళ్ళీ కొండ తెచ్చి కొట్టరంటే కొండ తెచ్చి కొట్టమని చెప్తాను. యేసుక్రీస్తులోనే ఉంది పవిత్రత. ఏ దేవుళ్ళలోనూ పవిత్రత లేదు. సాక్ష్యం ఈ వారం 10 రోజులు జరిగిన కార్యక్రమాలే కాదా? ఈ వారం 10 రోజులు జరిగిన కార్యక్రమాలు చూడండి. తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు, లోకానుసారులు ఇష్టానుసారంగా గింతారు. యేసుప్రభువులకు గింతకుంటుందా? అలాగా గింతకుంటుందా? డీజే పాటలెట్టుకుని, సినిమా పాటలెట్టుకుని డ్యాన్స్ వేయడానికి ఉంటుందా? ఎందుకు ఉండదు? యేసుప్రభుకి మా దేవుళ్ళకి తేడా ఏంటయ్యానంటే, యేసుప్రభుకి మీ దేవుళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మా దేవుడు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ఆయనలో ఏ పాపపు ఛాయ కూడా లేదు. ఆయన బ్రతుకుండగానే అన్నాడు ఏమని తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో
స్థాపించి అంత గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి అయినా, అంత శక్తి, అంత పవిత్రత కలిగిన వ్యక్తి అయినా. అందుకే అలాంటి దేవుళ్ళందరికంటే కూడా గొప్పవాడు యేసు ప్రభు. ఈరోజు ఎందుకు ప్రవాహమై ఆయనలో పడిపోతున్నారు తెలుసండి జనం? లోకంలో లేని పవిత్రత యేసులో మాత్రమే కనబడుతుంది, ఎక్కడా లేదండి. అపోహ ఇదంతా కూడా. తరతరాలుగా ఏదో మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మేమో చేస్తున్నాం అని చేస్తున్నారే కానీ ఇది మాది, మేము ఇందులో పుట్టాము. ఈ మధ్యకాలంలో పాటలాడుతున్నారు, పుడితే పుట్టాలంట. అవి ఎక్కడ పెట్టరు. మళ్ళీ క్రైస్తవ ప్రదేశాలకు వచ్చాక పెడతారు పాట. చూసారు, గమనించరు లేదు మీరు? మిగిలిన ప్రాంతాలు ఎక్కడే పెట్టరా పాట. క్రైస్తవులోకి ఎంటర్ అవగానే పెడతారు, పుడితే పుట్టాలరా హిందువుగా అని చెప్పేసి. ఎవరి చేతిలో ఉంది పుట్టడం ఎవరి చేతిలో ఉందండి? మరి చాలామంది అమెరికాలో పుట్టారు, చాలామంది పాకిస్తాన్లో పుట్టారు, చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో పుట్టారు, ఇటలీలో పుట్టారు, జర్మనీలో పుట్టారు, ఫ్రాన్స్లో పుట్టారు. అలా వాళ్ళు పుట్టాలని కూడా ఇక్కడ పుట్టలేరా? వీళ్ళు పుట్టాలని పుట్టారు ఇక్కడ. చెప్పండి మీరు కావాలంటే, వీళ్ళు పుట్టాలని పుట్టారా? నీ వల్ల ఉన్న పని కదా అది. ఎదవ పాటలు, ఎదవ పనికి మాలిన పాటలు, వాటికి సపోర్ట్లు ఆలోచించేది. కాబట్టి పవిత్రత అనేది యేసుక్రీస్తులోనే ఉంది. ఏ దేవుళ్ళలోనూ పవిత్రత అనేది లేదు. ఇది లైవ్ ఇస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను కావాలంటే. ఏ దేవుళ్ళలోనూ పవిత్రత లేదు. పాపాత్ములందరూ కూడా, యేసుక్రీస్తు ఒక్కడే పవిత్రుడు. ఆయన దగ్గరకు వచ్చిన పాపాత్మురాలు తన జీవితంలోకి పవిత్రత తెచ్చుకుంది. ఏనాడు పాప ఛాయలు లేకుండా బతుకుతుంది. ఇది చాలదా సాక్ష్యం? ఇది చాలదా? ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. బెజవాడ ఏదో రౌడీ అని, బుల్లెట్ రౌడీ ఏదో రౌడీ అంట, బైక్ కుర్రోడు మారాడు. ఒకప్పుడు తన జీవితం, ఇప్పుడు జీవితం సాక్ష్యం చెప్తుంటే మతిపోతుందా ఆయన సాక్ష్యం? ఏంటంటే మార్పది. యేసులోకి వచ్చిన తర్వాత మార్పది. లోకంలో ఉంటే పాపులే, యేసులోకి వస్తే నీతిమంతులే. ఇదిగో ఈరోజు వారు చేస్తున్న ఆరాధన మనం చేయగలమా? ఇప్పుడు మోకరించండి, మనం మోకరిద్దాం, మనం ఆరాధన చేద్దాం. మన ఆరాధన చేసే సమయంలో ఒకసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నా ఆరాధన ఇలాంటిదేనా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవేళ అవిధేయత ఉంటే, మనలో దేవునికి ఇష్టం లేనిది ఉంటే, ఆ ఇష్టం లేనిదని తీసేసుకోవాలి, ఆయనకి ఇష్టమైన దాన్ని చేయాలి. అదే ఆరాధన. ఈ దినం మీరు ప్రభుని ఆరాధన చేయండి. ఆయనకి ఇష్టం లేనిదని తీసేసుకుని యథార్థమైన హృదయం కలిగి ఆయనకి ఆరాధన చేద్దాం. మేము సండే స్కూల్కి వెళ్తాం.